మిత్రమా, ప్రేమించాక ఎవరో ఒకరు మోసం చేశారని ప్రాణం తీసుకోవాల్సిన అవసరముందా? ప్రేమ అంటే ఇద్దరికీ సంబంధించినదే. ఒకరు కాదని ఎగతాళి చేసి వెళ్ళిపోయినంత మాత్రాన నీ జీవితాన్ని ఆత్మహత్య రూపంలో వారి కాలి క్రింద గిఫ్ట్గా ఇవ్వాలా? కారణం ఏదైనా సరే వదిలేసి వెళ్ళిపోయిన నీ ప్రేమకి నీ జీవితం నివాళిగా ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించనిస్తామా? నీ ప్రేమ పొందే అర్హత లేదని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంతే. వాడుకుంటున్నారని ఆడుకుంటున్నారని ఇంకెన్ని రోజులు బాధపడతావు చెప్పునేస్తామా? నాది నిజమైన ప్రేమ, ఎప్పటికైనా నా ప్రేమే గెలుస్తుందని అమాయకంగా తెలిసి తెలిసి మోసపోకునేస్తామా? నువ్వలాగే ఉంటే కోలుకోలేని దెబ్బతింటావో తెలుసుకో. ఇప్పటికైనా వాడుకోవాలనుకునే వారికి బంధం విలువ తెలియదు, ఆడుకోవాలనే వారికి నీ మీద అసలు ప్రేమే ఉండదనేస్తామా? అర్థమైందనుకుంటా. మిత్రమా, కొంతమంది పరిచయం ఎలా ఉంటుందంటే మన మధ్య ఉంటారు, మంచిగా ఉన్నట్లు నటిస్తూ వాళ్ళు ఒక్క బాధ చెప్పి మనం జీవితం మొత్తం తెలుసుకునే పనిలో ఉంటారు. మన వీక్నెస్ మనతోనే చెప్పించి మనల్ని తోలుబొమ్మలు చేస్తారు. వారి గుప్పెట్లో అస్సలు చిక్కుకోవద్దునేస్తామా? పెదవి దాటితే పృథ్వీ దాటినట్లని మర్చిపోకు. మిత్రమా, అపార్థం చేసుకున్నారని మీ వైపుగా కథ వినిపించాలి. ఎలాగైనా అపార్థం తొలగించుకోవాలని తాపత్రయం మానుకోనేస్తామా? ఎందుకంటే ఎవ్వరూ నమ్మరు, పైగా నువ్వే తప్పుగా కనపడతావు. చెప్పాల్సింది చెప్పు, నమ్మకపోతే వాళ్ళకి దూరంగా జరుగు. అపార్థం రాజ్యమేలలేదు, నిజాన్ని మాయపుచ్చుతుందంతే. ఆ నిజమే నిన్ను ఖచ్చితంగా ఎవ్వరూ దించలేదని అందలమెక్కిస్తుందని మర్చిపోకునేస్తామా? మిత్రమా, నిజంగా నీకు ఏదో ఒకటి సాధించాలని ఉంటే ముందు ఆ దిక్కుమాలిన సావాసాలు మానేసేయ్. అది నీకు నువ్వు సాధించాల్సిన లక్ష్యాల నుంచి దూరం చేస్తుంది. స్నేహం తప్పు కాదు, కేవలం స్నేహం మాత్రమే జీవితం అనుకుంటూ గడపడమే చాలా తప్పునేస్తామా? నువ్వు అలాగే నీ దోస్తులతో కాలం గడిపేస్తే రేపు నీ స్నేహితులు ఒక్కొక్కడు వాళ్ళ దారుల్లో వెళ్ళిపోతారు. అప్పుడు మరి నీ సంగతి ఏంటి? నీ వెనుక ఎవరున్నారు? నీ స్నేహితుల్లాగా మీ తాతలిచ్చిన ఆస్తులు నీకు ఏమీ లేవు కదా. అందుకే స్నేహం చెయ్యు, కానీ నీ బ్రతుకు ఎలా సాగాలనే దాని మీద కూడా కొంచెం ధ్యాస పెట్టునేస్తామా? సాధించేవాణ్ణి చూస్తే ఎవ్వరికైనా వెటకారంగానే ఉంటుంది. ఎందుకంటే వాడు ఏమీ చేయలేడు, మన మీద పడి ఏడుస్తాడు. చేతగాని వాడు చెప్పే మాటలు వింటూ నువ్వు అక్కడే ఆగిపోతే వాడికి నీకు తేడా ఏముంటుంది మిత్రమా? నువ్వు ముందు చురుగ్గా సాగిపో. నీ వేగాన్ని అందుకోలేని ప్రతి ఒక్కరూ నీ మీద చాడీలే చెప్తారు, అంతేగాని చందమామ కథలు కాదు కదా. నువ్వు వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతున్నావంటే ఖచ్చితంగా నిన్ను వెనక్కి లాగేస్తారే తప్ప నీ భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎలాగైనా బ్రతకవచ్చు అనుకుంటే మన తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని ఇంత గౌరవంగా పెంచేవారు కాదేమో. మరి అలాంటి పెంపకంలో పెరిగిన మనం ఇంకెంత హోందాగా బ్రతకాలి చెప్పు. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారులని విచ్చలవిడిగా ఉండకూడదు. ఎందుకంటే నీ చివరి రోజుల్లో అవే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అడ్డదారిలో సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యవంతుడివి కావచ్చు, కానీ నీ ఆఖరి రోజుల్లో హాయిగా చావలేవు అని గుర్తుపెట్టుకొనేస్తామా? నువ్వు ఏం చేస్తున్నావో తెలియనప్పుడు, నీకు నువ్వు నచ్చనప్పుడు, ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు రోజు వెళ్ళేదారిలో వెళ్ళకు. కలిసిన వాళ్ళని కలవద్దునేస్తామా? రోజు రొటీన్గా చేసే పనులు ఒక్కసారి మార్చి చూడు. కొద్ది సమయం దొరకగానే మంచం మీద వాలిపోయి సెల్ ఫోన్లో మునిగిపోకనేస్తామా? నిశ్శబ్దంగా కూర్చుని నీ బుర్రలోకి వచ్చే ఆలోచనలను కాస్త ఆలోచించి చూడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వేంటో, ఎక్కడున్నావో, ఏం కోల్పోతున్నావో అనేది ఖచ్చితంగా 100% నీకు తెలుస్తుంది. మిత్రమా, అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం, అది నీ తప్పే. నీ నమ్మకం నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడికి ఎవరికీ లేదు మిత్రమా. ఎవరైనా వారి స్వలాభం కోసం వారు చూసుకుంటారు. మరి ఎందుకు అంతలా ఆలోచిస్తూ కుమిలిపోతున్నావు చెప్పు?
వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని నిన్ను నువ్వు నమ్ముకో. కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకొనేస్తామా? ముందు నుంచి అలా ఒక్కడవే పోరాటం చేయడం నేర్చుకుని ఉంటే నువ్వు గెలిచినా ఓడినా ఏదేమైనా నువ్వే కారణమవుతావు. కానీ అప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం నీకు ఉండదు నేస్తమా. కట్టుకున్న భర్త తాగుబోతైనా, భర్త ఇంకొకరితో కాపురం పెట్టినా, తాళి కట్టిన మొగుడు రోజు కొడుతూ తిడుతూ ఉన్నా, వాడి చేత తాళి కట్టించుకున్న భార్య అన్నీ ఓర్చుకుని బాధను దిగమింగుకుని ఉండేది కేవలం తన కడుపును పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. అంతేకాని ఆ మగవాడి మీద ప్రేమతో కాదు. ఈ కాలంలో కలిసి ఉండే వాళ్ళందరూ, కాపురం చేసే వాళ్ళందరూ ప్రేమతో ఉండి చేయడం లేదు నేస్తమా. ఆర్థిక అవసరాల కోసం, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కాపురం చేస్తున్నారు. ప్రేమ లేని వాడితో ఏ ఆడదానికి శారీరక సుఖముండదు. శారీరక సంతోషం లేని వాడితో మానసిక సంతోషం ఉండదు. ఇది పచ్చి నిజం నేస్తమా. మిత్రమా, మన కలలు సహకారం చేసుకోవడం కోసం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కదా. నమ్మకం, పట్టుదల ఉంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే మనకి పెద్ద విజయాన్ని అందిస్తాయి. కష్టాలు అనివార్యంగా ఉంటాయి నేస్తమా, కానీ అవి మనకి బలాన్నిస్తాయి. మీరు నిశ్చయంగా పోరాటం చేస్తే విజయం మీకు ఖచ్చితంగా అందుతుంది. సహాయం చేసే ఉద్దేశం లేనివాడే సాకులు చెప్తూ ఉంటాడు. అవి సాకులని నీకు అర్థమైనప్పుడు సహాయం కోసం వాళ్ళను వీళ్లను బ్రతిమాలుతో ఎప్పుడు కూడా నీ విలువను పోగొట్టుకోకునేస్తమా. నిన్ను నువ్వు బలంగా నమ్ముకో. ఖచ్చితంగా నీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఎంత గొప్ప పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉన్నట్టే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకొనేస్తమా. విమర్శలు ఎదుర్కొన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసావని కాదు. నీకు ఏది సరైనదనిపిస్తే అదే చెయ్యు. అంతేగాని వాళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలని అనుకుంటూ ఉంటే నువ్వు ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేవని గుర్తించుకునేస్తమా. అందుకే నీకు నచ్చే పని నువ్వు చెయ్యు. గొప్ప గొప్ప విజయాలను అందుకుంటావు నేస్తమా. మన జీవితం అవకాశాలతో నిండిన ఒక మహాసముద్రం. నీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయనేస్తమా. నీ ప్రయత్నం విఫలమైతే అది నిన్ను మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత అదే నీలో ధైర్యాన్ని నింపి ఇంకా బలవంతుని చేస్తుంది. నీలో ఉన్న శక్తిని నమ్ముకుని నీకు దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా ఒక కొత్త ప్రారంభంలా చూడు. ఏదో ఒక రోజు విజయ తీరానికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు నేస్తమా. మిత్రమా, ఒక మగాణ్ణి చూసి ఆడది కొంచెం కూడా సిగ్గుపడలేదంటే అతనిపై ఆమెకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేనట్లని అర్థం. ఆమె ఆ మగాడిని ఇష్టపడడం లేదని అర్థం చేసుకోవాలి నేస్తమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.